ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రతి నియోజకవర్గంలో పాయకరేపేట నియోజకవర్గంలో నేను మాతో పాటు మా ప్రతి మండలం నుంచి నాయకులు కార్యకర్తలు భారీగా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఇప్పుడు భారీగా 15,500 కోట్లు సుమారు బాదుడు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందు చెప్పినవి ఏమీ చేయలేదు. కరెంటును మనం ఉత్పత్తి అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు నేనేదో చేశానని చెప్పాడు అతను. కానీ ఈరోజు ప్రతి నెలలకి పెరుగుతుంది. 58 పైసలతో స్టార్ట్ అయ్యి రూపాయి 2 రూపాయలు అలా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళు వేసిన ఈ స్లాబ్ ప్రకారం చూస్తుంటే చాలా ఘోరం. ఎస్సీ ఎస్టీలు కూడా 200 యూనిట్లు కూడా మరి ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా బిల్లులు చూస్తుంటే సుమారు 500 వచ్చే బిల్లు 1000 రూపాయలు, 1000 రూపాయలు వచ్చే బిల్లు 2000, 2000 వచ్చే బిల్లు 5000, 4000 ఈ విధంగా పెరుగుతూనే ఉంది. యూనిట్ కాస్ట్ పెరుగుతూ. కానీ మనం సోలార్ పెడదాం, ఇది పెడదాం, ఇది చేద్దామని ఎన్నో చెప్పాడు ఎలక్షన్ ముందు. ఆయన ప్రతి సభలో మాట్లాడాడు, ఎలక్షన్లో మాట్లాడాడు. ఇలాగ ప్రజలు మోసగించి ప్రజలు తప్పుగా పట్టించి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఒక్క విద్యుత్ ఛార్జీలే కాదు, రైతులకు ఇస్తామన్న డబ్బు రైతులకు ఇవ్వలేదు. అలాగే ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. అలాగే మననే మేము కలెక్టర్లకి రైతుల పక్షాన కలెక్టర్ నీళ్ళు కలిసి కలడం జరిగింది. అలాగే జనవరి 3వ తారీఖున ఫీజు రింబర్స్మెంట్ కోసం మళ్ళీ కలెక్టర్ గారిని బోర్డుని కలుస్తాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా ఇప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది, ప్రజల బాగోలు చూస్తుంది. అనేక సంక్షేమ పథకాలతో విద్య, వైద్యం, వ్యవసాయం అనేక సంక్షేమంతో ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు నడిపిన వైఎస్ఆర్ పార్టీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఆలోచిస్తూ మరి అందరూ బాగున్న ఆలోచిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెరిగిన తర్వాత మరి ఎలక్షన్ ముందు అనేక హామీలు ఇచ్చాడు. ఎందుకంటే ప్రజలు కూడా ఏంటంటే ఏదో ఇస్తారంటే నమ్ముతారు. నమ్మిన తర్వాత మోసం చేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. కాబట్టి ఈరోజు అన్ని విధాలుగా 6 మాసాలు తిరగకముందే అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. మరి లా అండ్ ఆర్డర్ కూడా విఫలమైంది. ఎక్కడ చూసినా సరే ఈ గంజాయి కేసులు ఇవన్నీ కూడా గంజాయి అమ్మకాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. మరి చెప్పాలంటే పేదవాడికి అనుకూలంగా ఈ ప్రభుత్వం లేదు. మరి అన్ని విధాలుగా ఇబ్బంది పడుతుంది. ఎక్కడ అభివృద్ధి లేదు. కానీ చెప్పుకోవడానికి మాత్రం ఏవో చెప్తున్నారు. కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తారు తప్పనిసరిగా. ఇంకా 6 మాసాలకి ఇలాగ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా జరుగుతుందో చూసి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేమందరం పోరాటం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు మా పాయకరాపేట నియోజకవర్గంలో మాతో పాటు విచ్చేసిన భారీగా ప్రతి మండలం నుంచి నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. మరి అలాగే ఎవరైతే ఈ ఇబ్బంది పడుతున్నారో అందరూ కూడా వచ్చి భారీగా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మనం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని మనం పోరాటం చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.